మీరు కట్టొద్దు, కావాలంటే ఇంకా 2 లక్షలు అప్పు తీసుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రగల్భాలకు వరికిండు. ఇప్పుడు ఆ ముచ్చటే లేదు. రైతులకు ఏమైందంటే కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు అప్పు తీరలేదు, వడ్డీ డబుల్ అయింది. 50,000 తీసుకున్నాడు 1,50,000 అయింది ఈరోజు. అదేవిధంగా మీసాలకు తినడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపేగం ఉందని మళ్ళొక సామెత ఉంది. ఈ కాంగ్రెస్కి వచ్చినాక సామెతలు ఎక్కువైపోయినాయి. ఏవో 10,000 ఇచ్చే రైతు బంధు దిక్కులేదు కానీ 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 అని బీరాలు పలికినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఈరోజు ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు. అదేవిధంగా గృహజ్యోతి, నో జ్యోతి, కరెంట్ కట్ అవుతుంది ఈవినింగ్, ఎండాకాలం లోడ్ ఏమందంటే లోడ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి 5 లక్షల విద్యాబోధన భరోసా అంట. 5 లక్షలు కాదు, ఉన్న 5 రూపాయలు కూడా లేదు. ఇప్పటి వరకు ఫీ రుణమాఫీ ఏదైతే ఉందో ఫీ రియంబర్స్మెంట్ చెల్లించలే. ఇక పోతే నేను డాక్టర్ని, పాపం పేషెంట్ల అవస్థలు చూస్తుంటే చాలా దీనంగా ఉంది. ఎల్ఓసి ఇచ్చే దక్కు లేదు. ఆరోగ్యశ్రీని అసలు మెజార్టీ హాస్పిటల్స్ అమలు చేయట్లేదు. 5 లక్షలు కాదు 10 లక్షలు. అసలు మీరు ఏ హాస్పిటల్ అయినా పోండి, అసలు 10 లక్షలకు రుణమాఫీ ఉంటే, ఆరోగ్యశ్రీ ఉంటే అసలు పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోవాలి, ఎందుకు డబ్బులు కట్టాలి? సింపుల్ క్వశ్చన్. ఈరోజు 95% పేషెంట్లు తమ జేబులకెళ్ళి చెల్లిస్తున్నారు. నిజంగా నీ యొక్క 10 లక్షల రుణమాఫీ నిజమైతే వై పీపుల్ ఆర్ పేయింగ్ త్రూ పాకెట్స్? ప్రజలు జేబులకెళ్ళి 2 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల రుణమాఫీ ఎందుకు హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? అంటే ఈ 10 లక్షల బోగసే కదా, టోటల్ బోగసే కదా. అదేవిధంగా ఈరోజు ఎట్లా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం దొంగకు తాళాలు చేసి ఇచ్చినట్టుంది. మనం అసలే ఫేమస్ అయ్యాయి ఆర్టీఐలో మనం ఫేమస్ అయ్యాయి, లిటిగేషన్లో మనం ఫేమస్ అయ్యాయి. ఏమన్నాడు? మీరు రాగానే ధరణి రద్దు చేస్తా అన్నాడు. ఈరోజే మన దిశ పేపర్లో చూసా 400 ఎకరాల బుద్వేల్లో ఎసైన్డ్ భూమి ల్యాండ్ ప్రైవేట్లకు దారదత్తం. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి 1 ఆకు చదివితే ఈయన 2 ఆకులు చదివిండు. మొదలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కసు ప్రజలకు మీద కాదు, అక్కసు నేను దోచుకోలేకపోతున్నాను. ఈరోజు ధరణిని రద్దు చేయలేదు. ఇంకోటి మీకు గుర్తుందా లేదా? ఒకసారి మీరు దయచేసి మీరు కూడా ప్రశ్నించండి. మేనిఫెస్టో, వేర్ ఈస్ యువర్ మేనిఫెస్టో అని ప్రశ్నించండి. ఎసైన్డ్ ల్యాండ్కు 25 లక్షల ఎకరాలు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అగ్రకుల పేదలు. వాళ్ళ మేనిఫెస్టోలో తూచా తప్పకుండా రాసింది, ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఈ యొక్క 25 లక్షల ఎకరాలకు 22 లక్షల రైతులకు భూ యజమాన్య హక్కు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఏది హక్కు? అంతా బొంకుడు తప్పితే ఏమన్నా హక్కు ఉందా? హక్కు లేదు, లుక్కు లేదు. ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ అంతా వాళ్ళు అసైన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని, ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందని వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. అందుకొరకు అది చేస్తున్నారు. ఇంకోటి ప్రత్యేకించి మీ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆలోచించండి. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చి 25 లక్షల మందిని గోసదీసింది. వాళ్ళ ప్లాట్ అమ్ముకోలేరు, ఏమి చేయలేరు. కానీ కేసీఆర్ గారు అన్యాయం చేశాడు. మా ప్రభుత్వం ఏర్పడగానే 1 రూపాయి
ఒక్క రూపాయి రుసుము లేకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని బీరాలు పలికినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, వేర్ ఈస్ మీ హామీ? వేర్ ఈస్ యువర్ హామీ? ఇప్పుడు ముక్కు పొండి 12 నుంచి 14% మీరు కడితేనే మేము రెగ్యులరైజ్ చేయటం ఎంతవరకు సబబు? 25 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ఎల్ఆర్ఎస్ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి, రైతులు గుణపాఠం చెప్పండి. అదేవిధంగా ఇక బీసీల సంగతి తెలిసిందేనా, ఏం చెప్పిండు దయచేసి మీరు ఒక్కసారి మేనిఫెస్టో చదవండి. మొదటి అసెంబ్లీ సెషన్లో, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో బీసీ సప్లాను చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టో చట్టబద్ధంగా అమలు చేస్తామని. ఫస్ట్ అసెంబ్లీ అయిపోయింది, ఇంతవరకు దాని ఊసే లేదు. అదేవిధంగా బీసీ సప్లాన్ కింద 20,000 కోట్ల నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది, కానీ దాని ఊసలేదు. అందుకొరకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. నేను ఇదివరకే చెప్పాను, మళ్ళా చెప్తున్నా, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, నేనేం చేయలేదు అని ప్రకటించడం జరిగింది. నేను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి 17కు 17 మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. ఈ తెలంగాణ అభివృద్ధి చేయటం మా బాధ్యత, RRR తేవటం మా బాధ్యత, IIM తేవటం మా బాధ్యత, ఇండస్ట్రియల్ కారిడార్ తేవటం మా బాధ్యత, అదేవిధంగా ప్రాజెక్టులు తేవటం మా బాధ్యత. ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడకుండా 5 ఏళ్ళు కొనసాగించే బాధ్యత మాది. అందుకొరకు దయచేసి ఈ యొక్క ఎన్నికలు గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఇప్పటికే భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు అబ్కీ బార్ 400 పార్. ఈసారి మోడీ గారు 400 సీట్లతో మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇంకో విశేషం అంటే, మొదటిసారి గాంధీ కుటుంబీకులు లోకసభలో ఉండట్లేదు. మొదటిసారి గాంధీ కుటుంబీకులు లోకసభలో ఉండట్లేదు. వారు అత్యంత తక్కువ సీట్లలో 250 నుంచి 200, 300 వరకు పోటీ చేస్తున్నారు. ఈసారి అత్యల్పంగా మొత్తం కాంగ్రెస్ చరిత్రలో అత్యల్పంగా సీట్లు గెలిచే ఎన్నిక కూడా ఇదే కాబోతుంది. అందుకొరకు ముగించే ముందు నా విజ్ఞప్తి, మీరు గుర్తించాలి, ఈ ప్రస్తుత ముఖ్యమంత్రిదంతా గత ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగే. ఎందుకంటే కాళేశ్వరం ఎంక్వైరీ పొడుస్తా, పీక్తా, తొక్కుతా, మెడల పెగులు వేసుకుంటా అన్నాడు. ఏమైనా బోటి షాప్ పెడతాడో ఏమో, నాకు అర్థం కావట్లే. పాయా బోటి షాప్ పెడతాడో ఏమో. ఇది ఎప్పుడు చూసినా మేము పేగులు మెడలు వేసుకుంటా అంటున్నారు. నో, బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, పలిగిపోయినాయి, ఇప్పటివరకు నో ఎంక్వైరీ. ట్యాపింగ్ కేస్ లోపల అడ్జస్ట్మెంట్ అయింది, పేపర్లో లీక్ ఇస్తున్నారు, మొదలు అందరినీ జైల్లో పెడతా అన్నాడు. అందుకని కేసీఆర్ మొదలైనాడు, నా ఇంటికి కూడా పీకలేరు అబ్బాయి అని అన్నాడు. అప్పుడే తెలుసు కదా గత ముఖ్యమంత్రి గారు. ఈరోజు ట్యాపింగ్ కేసు ఏంటంటే, వారు ఎవిడెన్స్ ధ్వంసం చేశారు, మేము ఏమి చేయలేకపోతున్నామని లీకులు ఇస్తున్నారు. ఇదంతా ఆరంభ శూరత్వమే. అందుకొరకు దయచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడొద్దంటే, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే దయచేసి ఒక నినాదం గుర్తుపెట్టుకోండి, 3D = మోడీ. 3D = మోడీ అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్ 3 పాదాలతో నడవాలంటే కమలం పువ్వుకు గుర్తుకు ఓటేయాలని
మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాకు ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ తక్కువ అయిపోయింది. కేజీ పాలు ఎక్కువ రావట్లేడు, ఇంకో పాలు తయారయ్యిండు, ఆర్జీ పాలు. ఆయనకు అర్జెంటుగా హోమ్ మినిస్టర్ కావాలి. చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకున్నాడు అని డైలాగ్ కొట్టిండు కదా, అది ఎగ్జాక్ట్లీ రాజగోపాల్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే